అందరికీ వందనాలు. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు హెబ్రీయులు తన ప్రజలు పొందుతున్న శ్రమలను, వారు అనుభవిస్తున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఒకరోజు హెబ్రీయుడు, ఐగుప్తీయుడు గొడవ పడుతున్న ఆ పరిస్థితుల్లో ఐగుప్తుని చంపివేసి ఇసుకలో పాతిపెడతాడు. అయితే ఈ యొక్క చేసిన తప్పు తెలియదనుకుంటున్న పరిస్థితుల్లో మరొక సందర్భంలో ఇద్దరు గొడవ పడుతున్న ఆ పరిస్థితుల్లో ఆయన తీర్పరగా వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ ఆయన చేసిన హత్య బయటపడిన ఆ యొక్క సందర్భంలో మోషే గారు మిద్యాను అరణ్యముకి పారిపోయిన సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆయన ఫరోకు భయపడి ఆయన మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. కానీ దేవుని యందు ఆయన విశ్వాసమును ఉంచిన పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన న్యాయము తీర్చాలని, వారి పక్షమున పోరాడాలని మోషే కలిగి ఉన్న ఆ యొక్క లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుడు మోషేలో ఉన్న ఆ లక్షణమును, ఆయన యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఐగుప్తు దేశానికి తిరిగి పంపించి తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను ఒక సాధనముగా వాడుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని కొరకు పని చేయాలనే ఆలోచన మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకొని ప్రయోజకులుగా మారుస్తాడు. అలాంటి ధన్యత దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.